గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనము కరణీయ సంఖ్యల గురించి తెలుసుకుంటాము. ఇక్కడ కరణీయ సంఖ్యలు అంటే ఏంటంటే ఇంగ్లీష్లో ఇర్రేషనల్ నెంబర్స్. ఇక్కడ p/q అంటే భిన్న రూపంలో రాయలేని సంఖ్యల్ని మనము కరణీయ సంఖ్యలు అంటాం. అంటే వర్గమూలమే లేని సంఖ్యలు అంటారు వాటిని. అవి ఇక్కడ ఎస్తో చూస్తాము. సో ఎస్ అంటే ఇక్కడ కరణీయ సంఖ్యలకి సూచన. సో ఇక్కడ √2, √3, √5, √6, √7 ఇలాంటి వాటన్నిటిని మనం కరణీయ సంఖ్యలు అంటామండి. నెక్స్ట్ వచ్చి వాస్తవ సంఖ్యలు. సో ఇక్కడ వాస్తవ సంఖ్యలని మనం రియల్ నెంబర్స్ అంటాము. సో ఇక్కడ రియల్ నెంబర్స్ ఆర్తో చూస్తాం. ఇప్పటి వరకు మనం ఎన్ని సంఖ్యలు అయితే నేర్చుకున్నామో వాటన్నిటిని ఒక సమితిగా రాస్తే వాటిని వాస్తవ సంఖ్యలు అంటారు. ఇక్కడ మొదటగా మనం సహజ సంఖ్యలు నేర్చుకున్నాం, తర్వాత పూర్ణాంకాలు, తర్వాత పూర్ణ సంఖ్యలు, తర్వాత అకర్ణీయ సంఖ్యలు, తర్వాత కరణీయ సంఖ్యలు, ఇలా ఇవన్నిటిని గ్రూప్గా కలిపి చెప్తే వాటిని వాస్తవ సంఖ్యలు అంటారు.